వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కరివేపాకు, టమాటాలు, కొంచెం 15 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు రోజు చేసుకున్న చపాతీలు మిగులుతాయి కదా, ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అందరు ఇష్టంతో తింటారు. ఫస్ట్ ఇవన్నీ మంచిగా ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ మగ్గడానికి మూత వేసుకొని మగ్గించుకుందాం. ఇలా ఉడకాలి. ఇప్పుడు చపాతీ వేస్తుంది, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చపాతీ. ఊరికే చపాతీలు తిని బోర్ కొడతాయి కదా, ఇట్లా వేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. ఇవి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, నూడిల్స్ లాగా కూడా పొడవులా కట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కట్ చేసుకోండి చపాతీని. మీకు తగినంత ఉప్పు, నిమ్మరసం వేస్తున్నా, కొత్తిమీర, అన్నిగా బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.